ప్రాణి ఓకే. ఈ రోజున కాకినాడ సిటీలో సిటీ అధ్యక్షుడిగా నేను తోట సుధీర్ని నా యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఇక్కడ నాకు విషెస్ చెప్పి బ్లెస్ చేయడానికి నా యొక్క సోదరులు వికలాంగులు కొంతమంది రావటం జరిగింది. వారు చూస్తే ఏంటి వీళ్ళ పాపం ఇంత దీంట్లో కూడా జనసైనికులు ఒక నాయకుడని గుర్తించి నాకు శుభాకాంక్షలు తెలిపడానికి నాతో ఈ పండగ వాతావరణంలో పాల్గొనడానికి వచ్చినందుకు నేను మొట్టమొదటిసారిగా వారికి నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను. ఇకపోతే వాళ్ళు చూస్తే నాకు ఒకటి అనిపించింది, ఏంటి పాపం వీళ్ళు ఏ వృత్తి చేసుకోవడానికి కూడా చాలా కష్టం. కొంతమందికి పాపం పుట్టుకతోనే భగవంతుడు ఇచ్చినటువంటి మరి ఎందుకు వాళ్ళని భగవంతుడు పుట్టించారు దేనికి? వాళ్ళు భగవత్ స్వరూపులు. నా దృష్టిలో నేను అవతార్ మేర్ బాబా గారిని ఫాలో అవుతాను. ఆయన చెప్పిన ప్రకారం వస్తువులు ఈ వికలాంగులు వీళ్ళంతా కూడా భగవత్ స్వరూపులని ఆయన నాకు ఎన్నో సందర్భాల్లో ప్రసంగాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వచ్చిన వాళ్ళందరిలో కూడా ఒక భగవంతుడు ఉన్నాడు. కాబట్టి వాళ్ళు చూస్తే ఒక భగవంతుడే వచ్చిందని ఈ రోజున ఆశీర్వదిస్తున్నాడన్న ఒక ఇది సంతోషం కలిగింది. కానీ నేను ఈరోజు చెప్తున్నాను, నేను వీళ్ళందరితో కూడా ఎప్పుడు వాళ్ళ సమస్యలతో కానీ వాళ్ళకి దగ్గరలో కానీ ఎప్పుడూ నేను ఈ వికలాంగుల తరపున ఉంటానని మీ అందరికీ నేను ఈ పాత్రిక సమావేశంగా నేను వీళ్ళకి హామీ ఇస్తున్నాను. ఒక్క విషయం మాత్రం చెప్తున్నాను, ఏ విధంగా అయితే ప్రభుత్వం ఒక బిల్లు పాస్ చేసి మహిళలకి ఇంత పర్సంటేజీ, తర్వాత ఎస్సీ కోటా ఇంత, బీసీ కోటా ఇచ్చింది. కానీ చట్టసభల్లో సుమారుగా 7 లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో వికలాంగులు ఉంటే ఈ వికలాంగులకి చట్టసభల్లో కూడా నాకు కానీ అవకాశం ఉండి అధికారం ఇస్తే ఖచ్చితంగా వికలాంగుల్ని చట్టసభల్లో పంపిస్తానని అందరికీ సభలో నాకు భగవంతుడు వీళ్ళ రూపంలో కల్పించినందుకు సదా నేను ధన్యుడు సెలవు తీసుకుంటాను. జై జనసేన.